యేసుక్రీస్తు వారి అతి ప్రతిష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? ముందుగా దీన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా మన సజీవుల గురించిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండి నడిపించండి. ప్రభా ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని మా ప్రభు నేస్తున్నాం. రత్నాలు వినమ్గా పడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ధ్యానించిపోయే అంశం ఏంటంటే కీర్తన గ్రంథంలో మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు కదా. అయితే 150 కీర్తనలు నేను ఎంచుకున్నది ఏంటంటే 139వ కీర్తన. 139వ కీర్తన గురించి మనము ఈరోజు ధ్యానించుకున్నాం. చూడండి, దేవుని యొక్క గుణలక్షణములు ఎలా ఉన్నాయో అన్నది ఈ యొక్క కీర్తనలో మరి దావీదు ఈ యొక్క దేవుని గుణలక్షణాల గురించి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అన్నది తెలియజేస్తున్నాడు ఇక్కడ. చూడండి, 1 నుండి 6 వచనములు మనం చూసినట్లయితే 1 నుండి 6 వచనములు సర్వజ్ఞాని. 1 నుండి 6 వచనముల వరకు ఏమిటంట? ఆయన ఎవరు? సర్వజ్ఞాని అని వ్రాయబడి ఉంది. అంటే 6 వచనముల వరకు ఆయన మనకు తెలియబడేది ఏంటంటే ఆయన సర్వజ్ఞాని అని. చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆయన ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. ప్రతి ఒక్కరిని. ప్రభు నన్ను చూడలేదు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని ఆయన పరిశోధించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను ఎక్కడ కూర్చున్నానో, నేను ఎటు వెళ్తున్నానో, నా పాదాలు ఎటు పరిగెడుతున్నాయో ఇవన్నీ కూడా ప్రభుకి తెలుసు. నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను అన్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే అంటే మనలో ఇంకా ఆలోచన ఇంకా రాలేదు. ఆ తలంపు అనేది రాలేదు. రాకముందే ఆయనకు ముందే తెలుసు మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఆయనకు ముందే తెలుసు. చూడండి, దీన్ని బట్టి ఆయన ఎంత జ్ఞానవంతుడో అర్థమైందా మీకు? కాబట్టి నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేస్తున్నావు. ఇవన్నీ కూడా నీవు పరిశీలిస్తున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను చేసే పనులన్నిటినీ నీవు తెలుసుకొని ఉన్నావు. నా చర్యలన్నిటినీ నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఇవన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు. నా చర్యలన్నిటినీ నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా నాలుకకు మాట రాక మునిపే నేను ఏమంటానో అది ముందే ఆయనకు తెలుసు అంటండి. ఆయనకు ముందే తెలుసు. నా నోట మాట రాకముందే ఆయనకు తెలుసు. కనుక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు.
ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇప్పుడు ఇలా ఈ 1 నుండి 6 వచనాల్లో మనం తెలుసుకున్నది ఏంటి? ఆయన ఎవరని తెలుసుకుంటున్నాం? మనము జ్ఞానవంతుడు అని తెలుసుకుంటున్నాం. మన యాకోబు పత్రికలో చూస్తాం, మీకు జ్ఞానము కొదువుగా ఉన్నాడలా నన్ను అడగండి మీకు ధారాళంగా దయచేస్తానని చెప్పిన దేవుడు అంత గొప్ప జ్ఞాని. 1 నుండి 6 వచనములు సర్వ జ్ఞాని. 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూద్దాం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు సర్వ వ్యాపి అట. సర్వ వ్యాపి. చాలామంది సర్వ వ్యాప్తి అంటారు. వ్యాప్తి కాదా, వ్యాప్తి అనకూడదు, సర్వ వ్యాపి. అంటే చూడండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను? అవును, ఆయనను విడిచిపెట్టి మనం ఎక్కడికి పోగలము? ఎక్కడికైనా పోగలమా? మనం ఎక్కడికైనా పోగలమా? ఆనాడు హాగరు వెళ్తుంటేనే హాగర్ను దేవుడు చూశాడు కదా. సారాయి దాసైన హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ముందుగానే ప్రశ్నించాడు కదా. మరి ఆ వెళ్తున్న విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు. ప్రతి విషయం ఆయనకి తెలుసు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. చాలామంది సన్నిధిని విడిచిపెట్టి వేరే 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 పనుల మీద వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చూడండి, దేవుని సన్నిధి అంటే చూడండి, నా సన్నిధిలో ఒక దినము గడుపుట, నా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. మరి అటువంటిప్పుడు మనం దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఎందుకు మనం దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం మనము అంటే, దేవుడు నన్ను చూడట్లేదులే, నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను చూడటం లేదులే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడేమంటున్నాడు? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఎక్కడికి వెళ్తాను? నేను నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోతాను నేను? మీకు ఎన్ని పనులున్నా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోండి. ఎన్ని గంటలు కూర్చుంటున్నారు? అనేక పనుల మీద ఎన్నెన్నో గంటలు మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. మరి 2 గంటలు దేవుని సన్నిధిలో మీరు ఉండలేరా? 2 గంటలు దేవుని సన్నిధిలో మీరు ఉండలేరు. కానీ ఇక్కడేమంటున్నాడు అంటే, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు కదా. ఆకాశం నుండి పరిశీలించే దేవుడు ఆయన. నేను ఆకాశం ఎక్కేస్తే దేవుడు ఉండడులే అని నువ్వు ఆకాశం ఎక్కినాను, అక్కడ ఉన్నాడు దేవుడు. ఆకాశమందు నవ్వుతున్న దేవుడు, ఆకాశం నుండి పరిశీలిస్తున్న దేవుడు, అక్కడ ఉన్నాడు దేవుడు. అదే నేను ఆకాశం ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు. ఆ రోజు నేను నినివేకి వెళ్ళి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ భయంకరమైన పాపంతో నిండిపోయి ఉన్నాయని చెప్పి నినివే పట్టణం ప్రజలు పాపం భయంకరంగా ఉందని వెళ్ళి మరి ప్రకటన చేయమంటే ఏం చేశాడు? నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళే వాడ ఎక్కేసి మరి వాడ అమరమ్మన చక్కగా నిద్రపోతున్నాడు అండి. మరి దేవుడు చూడలేదా? నేను ఇక్కడ పడుకున్నానులే, దేవుడు నన్ను ఎక్కడ చూసుకుంటాడులే అనుకుని ఉంటాడు కదా. యోనా ప్రవక్తలందరిలో చిన్నవాడు, ప్రవక్తలందరిలో అని అవిధేయుడైన ప్రవక్తగా పేరుగాంచాడు. ఎందువల్ల? దేవునికి అవిధేయత చూపించడం వలన, ఇది చేయవద్దు అన్న పని చేయడం వలన.
కాబట్టి నేను పాతాళమందు పండుకొన్నాను, నీవు అక్కడను ఉన్నావు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఏం చేశాడు? తుఫాను రప్పించాడు. చివరికి మరి యోనాకు తెలిసింది కదా ఇదంతా దేవుని యొక్క క్రియ అని, దేవుని యొక్క అద్భుతం అని. కాబట్టి ప్రియులారా, నేను పాతాళమందు పండుకొన్నాను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నన్ను నడిపిస్తుంది. నేను సముద్ర దిగంతాలలో, సముద్రం యొక్క లోతు కనుక్కున్నవారు ఎవరన్నా ఉన్నారా? సముద్ర దిగంతములలో నివసించినను, ఈ చేయి నన్ను నడిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? సర్వవ్యాపి, మొత్తం ఆయన ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రతి చోట ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనము గమనించాలి. నేను ఎక్కడున్నానులే, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరులే అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా మరి అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను, అంధకారం నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. అది చీకటి అయినను అది నీకు చీకటి కాదు. ఆయనకి చీకటి ఎలాగవుతుందండి? ఆయనే వెలుగైతే ఆయన చీకటి ఎలాగవుతుంది? రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. రాత్రి ఎలా ఉంటుందట? పగటి వలె వెలుగుగా ఉంటుందంట ఆయనకి, వెలుగుగా. కాబట్టి చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి వెలుగు నీకు ఎలా ఉన్నాయట? ఏకరీతిగా ఉన్నాయంట. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి. మన అంతరింద్రియములను కలుగజేసిన వాడు ఎవరు? ఆయన కాదా? మనం సృష్టించింది ఆయన కాదా? ఎవరండి? ఆయనే కదా సృష్టించింది. 6 దినములు సృష్టి చేసిన తర్వాత ఏమనుకున్నాడు? ఆదామును మరి సృష్టించినట్లుగా మనం చూస్తాం కదా. మరి ఆయనే కదా మట్టితో తయారు చేసింది, ప్రేమతో మనం తయారు చేసింది ఆయనే కదా. మన మీద ఎంత ప్రేమ ఆయనకి. మరి ఇది ఆకాశంలో మరి దూతలు, కోట్ల కొలది దూతలు. మరి ఎక్కడంటే యెషయా గ్రంథంలో చూస్తాం, మొదటి అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని ఎల్ల వేళలా వాళ్ళు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవునికి ఆ స్తుతి మీద ఉండదు. ఎవరు స్తుతి మీద ఉండదంట ప్రభువుకి. మనం ఎప్పుడు స్తుతిస్తామా అని ఎదురు చూస్తున్నాడంట. ఎందుకని? మనల్ని ప్రేమగా చేసుకున్నాడు గనక, మన మీద ఆయనకి అంత ప్రేమ ఉందన్నమాట ప్రియులారా. అంత ప్రేమ ఆయనకి ఉంది. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవు కాదా? నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. మనం పుట్టక మునిపే మన పట్ల ఆయన యొక్క సంకల్పం ఏమిటో కూడా ముందే ఆయనకు తెలుసు. మనం ఏం చేస్తామో, ఏమి చెయ్యబోతామో, మన మరణం ఎలా ఉంటుందో, మన అంతం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు. చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా పోతే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు పోతే బాగుండని అనుకుంటే అది నీ లెక్కలోకి రాదు. అదేంటంటే దేవుడు ముందే నిర్ణయం చేశాడు. అది నువ్వు ఎప్పుడు పోవాలన్నది అప్పుడు పోవాలని పోయే టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను బ్రతికించు దేవా అని అన్నా కూడా నువ్వు బ్రతుకు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము సర్వవ్యాపి గురించి, సర్వవ్యాపి ఆయన, సర్వము ఆయన నిండి ఉన్నాడు ఆయన. తర్వాత మనము 13 నుండి 17 వచనములు, ఇంతవరకు మనము 12 వచనం చదువుకున్నాం కదా. 13 నుండి 17 వచనం చదువుకుందాం. దేవుడు అంతటను ఉన్నాడని, సర్వశక్తిమంతుడని.
ఇప్పుడు మనం దాని గురించి ధ్యానించుకుందాం. 13 నుండి 17 వచనాలు. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, అబ్బా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఏం కలుగుతుందంట? భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎవరు రాస్తున్నారు ఈ కీర్తనలు? దావీదు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రియులారా, నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, అద్భుతాలు నీ కార్యాలు. ఈ లోకంలో మీరు ఆయన ప్రభువు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎవరు చేసి ఉండలేదు, ఎవరు చేయలేదు. ఈ బైబిల్లో రాయబడింది కొన్ని అద్భుత కార్యాలే, కొన్ని ఆయన చేసి రాయబడినవి. మరి ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంట అంటే భూలోకమే చావాలంట. ఈ భూలోకమే చాలదంట ప్రియులారా. కనుక మరి నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుడుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎప్పుడన్నా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ప్రభువా, నాకు ఈ యొక్క మరి ఈ జన్మ ఇచ్చావు, మరి నన్ను ఈ విధముగా దీవించావు, నా తల్లిదండ్రులను దీవించావు, నా బిడ్డలను దీవించావు చెప్పి మనం ఎప్పుడన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించామా ప్రియులారా? దేవుడు ఆ కృతజ్ఞత వరకు ఎంతగా ఎదురు చూస్తున్నాం తెలుసా? మన కృతజ్ఞత మనము చెల్లించే వారిగా ఉంటాం. చూడండి, 10 మంది కుష్ఠరోగులు చూసారా? 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు వారు దేవుణ్ణి అడిగారు ఏమని? స్వస్థత ఇవ్వమని. సో మీరు వాళ్ళు వెళ్తూ ఉండగానే స్వస్థత పొందారు. అది తెలుసుకుని 9 మంది వెళ్ళిపోయారు. 9 మంది వాళ్ళు స్వస్థత పొందారని తెలుసుకుని 9 మంది వెళ్ళిపోయారు. కానీ మరి దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి మోషేకి అర్పించిన, మోషేకి ఇవ్వవలసిన, దేవుని ఆలయంలో ఇవ్వవలసిన మరి కానుక మీరు అర్పించండి అని ప్రభు ముందే చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? అది లేదు, ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము కూడా లేదు. ఏం చేశారు? 9 మంది వెళ్ళిపోయారు. తిరిగి వచ్చింది ఎవరు అంటే ఒక సమరయుడు మాత్రమే వచ్చాడు. ఒక సమరయుడే తిరిగి వచ్చాడు. ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక సమరయుడే వచ్చాడు ప్రియులారా. అప్పుడేమన్నాడు ప్రభు? ఏమన్నాడు? ఆ 9 మంది ఎక్కడా 9 మంది? ఆ 9 మంది ఎక్కడున్నారు వాళ్ళు? చూసారా? మనం కూడా అలా కృతజ్ఞత చెల్లించని వారిగా మనం కూడా అలా జీవిస్తున్నామా? అలాంటి జీవితం మనకున్నదా? దేవుని చేసిన మేళ్ళకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి ప్రియులారా. ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా మనము కృతజ్ఞత చెల్లించిన వారిగా మనం ఉండొద్దు. వాళ్ళు ఇంతకాలము ఆ రోగంతో జీవించారు, వారికి స్వస్థత వచ్చింది, ఇక వాళ్ళు ఇష్టం. ఇంతకాలం ఈ విధంగా ఉన్నాం కదా, మనం మనుషులానుసారంగా మన జీవిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఆ దేవుడన్న భయం లేదు, కానుకలు అర్పించాలనే వారికి లేదు, దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లించుకుందామని కూడా వారికి లేదు. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయో, శరీరములు మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్ని మొత్తం ఆయనకి తెలుసు. మనకున్న ఎముకలన్నీ కూడా ఆయనకి తెలుసు.
మన మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా సృష్టించింది ఎవరు? ఆయన కాదా? ఆయనకు తెలుసు. కాబట్టి నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. వాట్ ఏ వండర్ఫుల్. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూడండి, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై ఉండగా నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపోయిన దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ, అంటే మనం ఎంతకాలం జీవిస్తాము అన్నది అవన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖించబడ్డాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎప్పుడు చనిపోతానన్నది కూడా ఆయన ముందే రాసి పెట్టేశాడు, ఎప్పుడు చనిపోతానన్నది కూడా. కాబట్టి నింపబడిన దినములలో ఒకటైనా కాకమనిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ ఫుట్నోట్లో చూడండి ఇచ్చాడు, చూడండి. ఒకటైనను కాకమునిపోయిన అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దినదినము చూడండి, మనం పుట్టినరోజులు చేసుకుంటాం కదా, పుట్టినరోజులు అవుతున్నప్పుడు అబ్బా ఎంత సంతోషంగా చేసుకుంటాం కదండి, ఎంత హడావిడిగా చేసుకుంటాం కదా. కానీ ఒక పుట్టినరోజు వచ్చింది అంటే ఏంటి అర్థం? పుట్టినరోజు వచ్చిందంటే ఏంటి అంటే మనము ఎక్కడికి పరిగెడుతున్నామని అర్థం, సమాధికి పరిగెడుతున్నామని అర్థం. అంటే మన దినములు పరిగెడుతున్నాయి దేవుని దగ్గరికి, సమాధి దగ్గరికి పరిగెడుతున్నాయి. కాబట్టి నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, నీ తలంపులు ఎంత ప్రియమైనవి, నీ తలంపులు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఇంకా చూసినట్లయితే చివరిది చెప్పి ముగిస్తాను. 18 నుండి 24 చెప్పి ముగిస్తా. సంపూర్ణ పరిశుద్ధుడు ఆయన ప్రభు, సంపూర్ణ పరిశుద్ధుడు. నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన పరిశుద్ధుడు ఆయన, సంపూర్ణ పరిశుద్ధుడు. పాపము లేనివాడు. జన్మ పాపము లేదు ఆయనలో, కర్మ పాపము కూడా లేదు ఆయనలో. కన్య గర్భములో ఆయన జన్మించాడు ఆయన. కనుక 18 నుంచి వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, వీటిని ఆయన యొక్క తలంపులు లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఎలా ఉన్నాయంట? ఇసుక కంటేనో ఎక్కువై ఉన్నాయంట ప్రియులారా. ఇసుక కంటే ఎక్కువై ఉన్నాయి. ఇసుకనే మనం లెక్కించగలమా? కానీ ఇసుక కంటే ఎక్కువై ఉన్నాయంట ఆయన యొక్క తలంపులు. ఇసుక కంటే ఎక్కువై ఉన్నాయమంట. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిత్యంగా సంహరించదవు. భక్తిహీనులు ఎవరో? భక్తిహీనులు నామకార్థపు క్రైస్తవులు అంటే ఎవరు? ఆదివారం రావటం, మళ్ళీ ఆదివారం బైబిల్స్ తీసుకుని మళ్ళీ రావటం, ఆ జీవితం దేవునికి ఇష్టమైనది కాదు. అది నామకార్థపు జీవితం. కాబట్టి ఇక్కడ వాటిని లెక్కేదని అనుకుంటున్నాను నేను. అవి ఇసుక కంటే లెక్క ఎక్కువే ఉన్నవి. నేను మేల్కొంటే ఇంకా నీ యొద్దనే ఇందును. దేవా, నీవు భక్తిహీనులను నిత్యంగా సంహరించదువు. అలాంటి భక్తి దేవునికి ఇష్టం లేనిదండి. అలాంటి భక్తి దేవునికి ఇష్టం లేనిది. ఇష్టపడ్డాయన ఆ నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని ఆయన ఇష్టపడ్డాయన. యథార్థంగా జీవించండి. ఎవరైనా సరే యథార్థంగా జీవించండి.
లోపల కూడా పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని మాట్లాడేవారంటే దేవునికి ఇష్టం లేదు, ఇష్టం ఉండదు. నిత్యముగా వారిని సంహరిస్తానంటున్నాడు ఆయన, నిత్యముగా వారిని సంహరిస్తానంటున్నాడు. నీవు భక్తిహీనులను నిత్యంగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోడి, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నా దగ్గర రావద్దు. దేవునికి యథార్థత అంటే ఇష్టం, యథార్థత అంటే ఇష్టం. కానీ మనుషులకు ఏమిష్టం? యథార్థత అంటే మనుషులకు ఇష్టం ఉండదు. ఒకవేళ మనం యథార్థంగా మాట్లాడామనుకోండి, మనం తోసేస్తారు, మనల్ని ఏం చేస్తారు? తోసేస్తారు. యథార్థంగా మనం మాట్లాడకూడదు. కానీ మెచ్చుకునేది మనం మెప్పి ఎవరి కొరకు? ప్రభువు కొరకు, మనుషుల కొరకు కాదు. మనుషుల మెప్పు మనుషుల మెప్పు మన అవసరం మనకి లేదు. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. నరహంతకులు ఏం చేస్తారట? దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుడికే నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. మోసం చేయడానికే చాలామంది ప్రార్థనలు చేస్తారు. గట్టిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గట్టిగా ప్రార్థనలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బో ఎంత భక్తి పరురాలు అనుకో. వద్దొద్దు, అలాంటి జీవితం మనకొద్దు, అవసరం లేదు. అసలు అంత ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు దేవుడు. పెద్ద 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 గుడుల్లోనే దేవుడు ఉంటాడని అనుకోవడం అనేది నేనైతే ఇష్టపడి, అసలు ఎవరు కూడా నమ్మరు అది. ఒకవేళ ఇంకెవరైనా నమ్మితే నమ్మచ్చు, కానీ నేను మాత్రం నమ్మను. మన హృదయంలో ఉండాలి దేవుడు. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మన దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే దేనికి? సమాజంలో కూడి సమాజంతో కూడి మనము దేవుని స్తుతించడానికి, అంతవరకే. దేవుడు అక్కడ ఉంటాడని కాదు. దేవుడు నీ హృదయంలో ఉన్నారు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నీకు ఇది నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. నా హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. కానీ దేవుడు ఈ గుడుల కోసం ఆయన రాలా ఈ లోకానికి. గుడి గూడెలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఈ పాట చూడండి ఒకసారి. గుడి గోడల్లో లేడు దేవుడు, అక్కడ లేడండి. మన అందరం ఐక్యతగా ఉండడానికి మాత్రమే ఆ గుడి. నీ హృదయంలో ఉండాలి దేవుడు, నీ హృదయంలో ఉండాలి దేవుడు. యెహోవా, నేను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేదు వారిని నేను అసహించున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తున్నారో మనం కూడా ద్వేషించే వారిగానే ఉండాలి. వారిని నాకు శత్రువులుగా భావించుకొంచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకునము. నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో. నా హృదయం ఎలా ఉందో తెలుసుకో ఒక్కసారి. ప్రార్థిస్తున్నాడు దావీదు. నన్ను పరిశోధించి తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడము. నీకైనా నిన్ను బాధ పెట్టే హృదయం నాలో ఉందా? దాన్ని తొలగించు. నన్ను ఆ హృదయం నుండి నన్ను తీసివేసి నీకు ఆయాసమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గంలో నన్ను నడిపించుము. నిత్య మార్గంలో నన్ను నడిపించుము. నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు పిల్లరా. మరి మనం కూడా అలాగనే కోరుకుందామా? ఆ విధముగానే కోరుకుందామా? ఆ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయనకి ఆయాసకరమైన మార్గం మన యందు ఉండకూడదు.
ఆ విధంగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు మన పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా 139వ కీర్తన గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము. నేను ప్రభా తండ్రి, తండ్రి సర్వజ్ఞానివి నాయన ప్రభా, సర్వవ్యాపివి నాయన ప్రభా, తండ్రి సర్వశక్తిమంతుడు నాయన ప్రభా, అంతటా ఉన్నావు నాయన ప్రభా. తండ్రి, మా హృదయాలను పరిశోధించే దేవుడవు నాయన ప్రభా. తండ్రి, మాకు నీకు ఆయాస్కరమైన మార్గము మా యందు ఉన్నదేమో ఒక్కసారి మా హృదయాలను పరిశోధించు నాయన ప్రభా. పరిశోధించి తెలుసుకున్నాయన ప్రభా. మాలో ఉన్న ఆయాస్కరమైన మార్గాన్ని తొలగించి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకో తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ తండ్రి జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని విన్న వాక్యం వృధాగా పోకుండా ఆ వాక్యాన్ని బిడ్డలు మరి ఆ వాక్యం వారి హృదయాల్లో నాటుకొని నీరు కట్టి ఫలించటకు నీకు కృప అనుగ్రహించమని ప్రభు అయిన యేసయ్య నామములో మరి వినమ్రతంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.